సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు నిండుగా మెండుగా ఎప్పుడూ కూడా మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే అంతకంటే ముందుగా నేను మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనమందరం కూడా సాయినాథుని బాబా అనే ఆనందంలో పొంగిపోవాలి ఫ్రెండ్స్. ఆ ఆనందమే మనం అందరం కోరుకునేది, ఆ సంతోషమే మనం బాబా వారి నుంచి కోరుకునేది. మనం అలా ఉంటే సాయినాథుడు ఎంతగానో సంతోషిస్తారు. బాబా అనే ప్రేమ అనే ఆనందంతో ప్రకాశిస్తూ మన అందరి ముఖారు విందాల విప్పారి ఉంటే గనక సాయినాథుడు మనవాడే అన్న నమ్మకము మనకు, బాబాకు మనం అందరం కూడా బాబావారికి చెందిన వారము అన్న నమ్మకము మనకు, బాబా చెందినవాడు అసలు మన బాబానే అన్న అనన్యత్వము ఉన్న రాజసం అనేది మనలో కనిపించాలి ఫ్రెండ్స్. మనమంతా ఎవరో శ్రీ సాయినాథ్ మహారాజ్ కుమార్తెలము. సాయినాథ్ మహారాజ్ గారు అయితే మనము ఆ రాజవంశీకులమే కదా. మనము కూడా సాయినాథుని బిడ్డలమే కనుక అందువలన మనం కూడా రాకుమార్తెలము అన్నటువంటి కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి అని మీ అందరినీ ఆ బాబావారిని నేను అనుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మీ అందరికీ కూడా సాయినాథుడు అంటే ఎంతో ప్రేమ కదండి. మరి సాయినాథుని అంటే నమ్మకము అవన్నీ మనందరికీ ఎంతో నిండుగా మెండుగా ఉన్నాయి కనుక ప్లీజ్ అండి మీరందరూ కూడా సాయినాథుని సాయిబాబా సన్నిధి అనే ఛానల్ను సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. అయితే సాయినాథుడు ఈరోజు మన కోసంగా ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి? బిడ్డా, జీవితంలో ఎన్నో రకాల కష్ట నష్టాలతోటి సుఖ దుఃఖాలతోటి జీవితాన్ని ముందుకు వెళ్తూ గడుపుతూ ఉన్నావు కదా నువ్వు. ఈ యొక్క ప్రయాణంలో కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, సుఖాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, కోరుకున్న కోరికలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అవి తీరే మార్గం మాత్రం అసలు నాకు కనిపించడమే లేదు అని. నా బిడ్డ, నీ యొక్క ప్రతి వేదనకు కూడా నేను ఇప్పుడే ఇక్కడే సమాధానం చెప్తానమ్మా. ఇది పూర్తిగా విను తల్లి. ఇది విన్న తరువాత అసలు నీ సమస్య ఎక్కడ మొదలవుతుంది, ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి, నీకు కోరుకున్న కోరిక ఎప్పుడు జరుగుతుంది, ఇదంతా కూడా నీకు తెలిసిపోతుంది. నిమిషం కూడా ఆలస్యం లేకుండా నీవు కోరుకున్న శుభవార్త ఏదైతే ఉందో అది నీ చెవిన పడబోతుంది తల్లి. ఈ చిన్న కథని నువ్వు చాలా జాగ్రత్తగా విను. ఈ కథను ఎక్కడ కూడా వదలకుండా వినమ్మా. అప్పుడే నీకు సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది నీకు ఈ కథలోనే తెలుస్తుంది. బిడ్డా, ఒక పెద్ద మహా అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో 2 చిన్న చిన్న చిట్టి ఎలికలు ఉన్నాయి. అదేవిధంగా 2 మనుషులు కూడా ఉన్నారు. ఆ 2 మనుషులలో ఒక అతని పేరు రాము, మరొకరు అతని పేరు సోము. అయితే వీరిద్దరూ కూడా ఒక పెద్ద కేకు మొక్క కోసం అడవిలో వెతుకుతూ ఉన్నారు. ఉదాహరణకు ఇక్కడ కేకు అని చెప్తున్నాము. సహజంగా మనకి అడవిలో టేకు మొక్కలు ఇటువంటివి ఏమి దొరకవు. కానీ కథను అర్థం చేసుకోవడం కోసం అక్కడ టేకు మొక్క అని ఉదాహరణకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కనుక జాగ్రత్తగా అయితే నువ్వు విని కథను ముందుకు అయితే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ రాము సోము అనే వీరిద్దరూ కూడా కేకు మొక్క ఎక్కడ ఉందా అని చెప్పి వెతకడం మొదలు పెడుతూ ఉన్నారు. ఎందుకు అంటే వారు ఆ అడవిలో బ్రతకాలి అంటే ఖచ్చితంగా వారికి ఆహారం అనేది కావాలి. కనుకనే ఆ కేకు ముక్క అనుకోండి ఫ్రెండ్స్, లేదంటే టేకు మొక్క అనుకోండి, ఏదో ఒకటి మీకు ఇష్టమైంది అనుకోండి. అది దొరికితేనే వారి యొక్క కడుపు అనేది నిండుతుంది, వారు జీవించగలుగుతారు. అలా కాకుండా వారు దానికోసం వెతకడం ఆపేస్తే వారు చనిపోయే అవకాశం కూడా ఉంది. అదే పరిస్థితుల్లో ఇక్కడ 2 చిట్టెలుకలు కూడా ఉన్నాయి.
ఆ ఎలుకలు కూడా ఆ కేకు ముక్క కోసం వెతుకులాట అనేది మొదలుపెట్టాయి. ఇక్కడ ఇద్దరు మనుషులు రాము సోము వెతుకుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎలుకలు కూడా వెతుకుతున్నాయి. ఎంతో కొద్దిసేపు ఎన్నో రోజులు వెతికి 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 రాము సోముకు అలసిపోయారు. కానీ రాము సోము వీళ్ళిద్దరూ కూడా మనుషులు కావడం వల్ల వీరి యొక్క మనసులో చాలా రకాలైనటువంటి ఆలోచనలు మొదలయ్యాయండి. ప్రశ్నలు కూడా, అసలు మనం బ్రతుకుతామా, లేదంటే ఆ కేకు ముక్క మనకు అసలు దొరుకుతుందా? ఇంత పెద్ద మహా అరణ్యంలో ఆ ఒక్క కేకు ముక్క కోసం ఎక్కడికి వెళ్ళి వెతకాలి, ఎన్ని చోట్ల వెతకాలి, అసలు అది వెతికితే మనకు అది దొరుకుతుందా అన్న ఆశ అయితే నాకైతే లేదు అని చెప్పి ఇద్దరు కూడా ఒక చోటునే వాళ్ళ యొక్క ఆశను పూర్తిగా కోల్పోయి కింద పడిపోతారు. అయితే ఇక్కడ 2 చిట్టెలుకలు ఉన్నాయి కదా, ఈ చిట్టెలుకలకు మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. వాటికి ఉన్న ఆలోచనల్లా ఒకటే, కేకు ముక్క ఎక్కడుంది అని చెప్పి వెతకటం. వెతుకుతూ ఉంటూనే ఉన్నాయి. వాటికి కూడా దొరకలేదు. సరే, అవి దొరకలేదు అని చెప్పి బాధపడే ఆలోచన కూడా ఆ ఎలుకలు చేయవు. కానీ వాటి యొక్క ప్రయత్నం మాత్రం మానుకోకుండా ఆ కేకు ముక్కలో ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి అవి చక్కగా మరొక స్థానానికి వెళ్ళి వెతకటం అయితే మొదలు పెడతాయి. కానీ ఈ యొక్క రాము సోము అంటే వీరు మనుషులు కదా, వీరు మాత్రం ఆ అడవిలోనే అక్కడే చుట్టూ తిరిగి 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 చాలా రోజుల తర్వాత నెలలు తరబడి వెతుకుతూనే ఉన్నారు. కానీ ఆ యొక్క చిట్టెలుకలు మాత్రం వేరే యొక్క ప్రదేశానికి వెళ్ళి కేకు ముక్కలు ఉన్న స్థావరానికి వెళ్ళారనమాట. అక్కడ ఒక చిన్న కేకు ముక్క కాదు, ఒక కేకు కొండే కనిపిస్తుంది. వాటికి ఇక అక్కడ అవి స్థిరపడిపోయాయి. ఎందుకు అంటే వెతుకుందేమో గోరంత కోసం, కానీ కొండంత దొరికేసరికి వాటి యొక్క సంతోషానికి ఆనందానికి అసలు అవధులు అనేవే లేకుండా పోయాయి. 2 చిట్టెలుకలు కూడా ఆ కొండ దగ్గరకు వెళ్ళి ఆ యొక్క కేకును కొంచెం కొంచెంగా తింటూ సంతోషంగా అక్కడే స్థిరపడిపోతాయి. కానీ అవి ఆలోచించడం లేదు. ఏమని అంటే అక్కడ కేకు ముక్క దొరకలేదే అని బాధపడలేదు. ఉన్న ఆ కేకు ముక్క దగ్గర ఎన్ని రోజులు తిని బ్రతుకుతాము అని కూడా అవి ఆలోచించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి తింటున్నాము, సంతోషంగా ఉన్నాము, ఇది మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడున్న ఈ మనుషులు మాత్రం అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. అవి అంటే ఆ ఇద్దరు రాము సోము అనే వ్యక్తులు మాత్రం ఆ స్థానాన్ని వదిలిపెట్టి మాత్రం పక్కకు రావడం లేదు అసలు. ఇక కొన్ని రోజుల తర్వాత రాము ఒక ఆలోచన చేస్తాడు. ఇక్కడ ఈ స్థావరాన్ని వదిలిపెట్టి మరొక స్థానంలో వెతుకులాట చేసే ప్రయత్నం చేస్తే మన యొక్క ప్రయత్నం సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసి ఆ విషయం సోముకు చెప్తాడు. అప్పుడు సోము ఏమంటాడు అంటే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అసలు ఈ మహా అరణ్యంలో మనం వెతికే చోటే ఉంది అనే ఒక ఆనవాలైనా ఉంది, కానీ అసలు ఎక్కడుందో తెలియని స్థావరాలకు వెళ్ళి మనం ఎక్కడ వెతుకుతాము? అసలు వెతికే అంత ఓపిక మన దగ్గర ఉంటుందా? ఇంత ప్రయత్నించి ఇంత కష్టపడి వేరే స్థానానికి వెళ్తే మాత్రం ఆ వెళ్ళిన దగ్గర ఉంటుంది అన్న నమ్మకం ఏముంటుంది? నేనైతే రాను. ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా, ఇంకొన్ని రోజులు కష్టపడతాను, దొరుకుతుంది అని చెప్పి అక్కడే ఉండిపోతాడు. కానీ సోము మాత్రం అలా కాకోకుండా అతని యొక్క భయాలను ఒక్కొక్క దాన్ని విడిచిపెట్టి బయటకు రావడం మొదలు పెడతాడు. ఇక అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు తనకు కొన్ని భయాలు అనేవి కలుగుతూ ఉంటాయి మనసులో. తను చెప్పింది నిజమే కదా, నేను నిజంగా బయటకు వచ్చి తప్పు చేశానా, లేకపోతే అతని దగ్గరే ఉంటే తర్వాత అయినా దొరికేదేమో, ఇప్పుడు నాకు దొరుకుతుంది అన్న గ్యారంటీ అంటే ఏముంది? అంతేకాకుండా అతనితో నేను పగ కూడా పెట్టుకుని వచ్చాను, అసలు ఇది దొరుకుతుందా అని చెప్పి తర్వాత మళ్ళీ అతని మనసులోనే మరొక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, ఆహా, నేను బయటికి రావడం అయితే చేశాను కదా, ఖచ్చితంగా అది నాకు దొరుకుతుంది, అక్కడ కష్టపడేది ఏంటో ఇక్కడ కష్టపడతాను అని చెప్పి మళ్ళీ అతనే ధైర్యం చెప్పుకుని ముందుకు వెళ్తాడు. ఇలా జరుగుతూ ఉంటే అతను కూడా ఒక పెద్ద కేకు కొండ, ఎవరే అంటే ఏమైనా అయితే 2 చిట్టెలుకలు ఉన్న కొండ ఏదైతే ఉందో ఈ రాము అనే వ్యక్తి కూడా అదే కొండ దగ్గరికి వస్తాడు. ఆ కొండను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వామ్మో, చిన్న మొక్క కోసం అరణ్యంలో పాకులాడానే,
ఇక్కడ ఏకంగా కొండే ఉంది. వామ్మో వామ్మో ఎంత పెద్ద కొండ, ఎన్ని రోజులు కూర్చుని తిన్నా కూడా తరగనంత కేకు కొండ ఉంది ఇక్కడ. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పి ఇంకా అక్కడ కూర్చుని చక్కగా తినడం ప్రారంభిస్తాడు. కడుపుకు ఆకలి అయినప్పుడు తినడం, సంతోషంగా నిద్రపోవడం అలా చేశాడు. ఇక్కడ ఏ ఆలోచనలు లేని చిట్టెలికలు ముందే వచ్చేసాయిగా. అంటే బిడ్డ, ఆ ఎలుకలకు ఎటువంటి భయము లేదు, ఎటువంటి బాధ కూడా లేదు, ఏదైనా జరుగుతుందేమో అన్న కంగారు కూడా లేదు. కేవలం వాటి యొక్క లక్ష్యం కేకు ముక్క. ఆ లక్ష్యం కోసం ఒక చోట కాకపోతే మరో చోట ప్రయత్నించి విజయాన్ని అయితే పొందాయి. ఇక్కడ మనుషులు మాత్రం వాటికంటే వెనుకబడ్డారు కదా. కారణం ఏంటి అంటే, తల్లి ఎప్పుడైనా కానీ మనిషి ఆలోచిస్తాడు. ఆ ఆలోచన అనేది ఒక్కొక్కసారి మంచిగా మనకి పనిచేస్తుంటుంది, ఒక్కోసారి మనల్ని నాశనం కూడా చేయడానికి కూడా ఆ పని ఉంటుంది. మనలో ఉండే పాజిటివ్ శక్తి, నెగిటివ్ శక్తి ఇవి రెండూ కూడా బ్యాలెన్స్గా చేసుకుని మనం గనక చేసే పని మీద శ్రద్ధను పెట్టకపోతే ఆ రెండు ఆలోచనల వల్ల కూడా మానవుడు సతమతం అయిపోయి ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. బిడ్డ, ఏదైతే అది అవుతుంది. ఇప్పుడు నీవు చేయాలనుకున్నది జరగలేదు, దొరకలేదు అని చెప్పి నువ్వు బాధపడవద్దమ్మా. నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూనే ఉండాలి. అందులో నష్టం వచ్చినా కానీ, కష్టం వచ్చినా కానీ, బాధ వచ్చినా కానీ, ఎవరు ఏమైనా అనుకుంటారు అనే కంగారు కానీ ఏది కూడా లేకుండా ముందడుగు వేస్తూనే ఉండాలి. అలా వేస్తూ అంటే ఏంటి, దేని గురించి కూడా ఆలోచించకుండా, ఎవరి గురించి కూడా భయపడుకోకుండా, దేని గురించి కంగారు పడుకోకుండా అలా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క లక్ష్యం వైపు నువ్వు ఖచ్చితంగా ముందడుగు వేయగలుగుతావు. బిడ్డ, ఎప్పుడైనా కానీ జంతువులు, అందుకే వాటి యొక్క ఏదైనా కానీ, ఇప్పుడు నువ్వు ఒక పులిని చూసుకున్నావు అని అంటే కనుక ఆ పులి అనేది దేనికి భయపడదు. తను ఒక జింకను వేటాడేటప్పుడు తన యొక్క పూర్తి టార్గెట్ అనేది జింక మీదనే ఉండి దానికోసం ఎంత శ్రమను పెట్టి పరుగులు తీసి ఆ జింకను పట్టుకుంటుంది. అదేవిధంగా నీ యొక్క లక్ష్యం వైపు కూడా అలాగే పరుగులు పెట్టాలి. అప్పుడే నువ్వు కోరుకున్నటువంటి కోరికలతో పాటుగా వినాలి అనుకున్న శుభవార్తలు కూడా నువ్వు వింటావు బిడ్డ. ఎప్పుడైతే మనిషి ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటే గనక ఏది కూడా సాధించలేక అక్కడే తను స్థిరపడిపోతాడమ్మా. బయటకు రావాలి అంటే గనక భయపడిపోతూ ఉంటాడు. ఎప్పుడు కూడా తన చుట్టూ ఉన్న ఒక కంఫర్ట్ జోన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ కంఫర్ట్ను వదిలిపెట్టి వెళ్తే భయాలు ఎదుర్కోవాలి, బాధలు పడాలి, కష్టాలు ఎదుర్కోవాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండి ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావడానికి కంగారు పడుతూ ఉంటాడు. బిడ్డ, నీ యొక్క కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో అందులో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చేరాలి అనుకున్న తీరాలకు ఖచ్చితంగా చేరగలుగుతావమ్మా. కనుక జాగ్రత్త అనేది చాలా అవసరం. భయం ఉండకూడదమ్మా, కంగారు అసలే ఉండకూడదు, ఎదుటి వారి గురించి ఆలోచన చేయకూడదు. పూర్తి శ్రద్ధ, ఏకాగ్రత అనేది నువ్వు చేస్తున్న పని పట్ల మాత్రమే ఉండాలి. కానీ అప్పుడే నువ్వు అనుకున్న లక్ష్యాలను ఒక్కొక్కటిగా నువ్వు ఎక్కుతూ నువ్వు చేరుకుంటావు. అనుకున్న తీరాలకు ఖచ్చితంగా మార్గం వేసుకుంటావు. కనుక ఇక దేని గురించి ఆలోచించకుండా, దేని గురించి కంగారు పడుకోకుండా ఇకపైన కానీ ముందడుగు వేయటం అనేది ప్రయత్నించు. బిడ్డ, నువ్వు నా తల్లివమ్మ. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ కింద లుంగి బ్రతకడం, ఎదుటివారు భయపెడుతూ ఉంటే ఆ భయాలకు తను గురి అవ్వడం, ఎదుటి వారి యొక్క చెప్పుడు మాటలకు భయపడడం, ఎదుటివారు నాతో పలకడము లేదా అని చెప్పి ఆలోచించడం, ఇలా ఎటువంటి వాటి గురించి, అనవసరమైన వాటి గురించి కూడా నువ్వు ఆలోచించకుండా నీ యొక్క పూర్తి ధ్యాస అనేది కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేరుకోగలుగుతావు తల్లి. నా బిడ్డ ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి, ఆనందంగా బ్రతకాలి, సంతోషంగా ఉండాలి. చిన్న చిన్న బాధలను చూసి కంగారు పడకూడదు. తనలో మనోధైర్యం అనేది పెరగాలి.
ఒక తండ్రిగా అవన్నీ కూడా నేను కోరుకోవడం తప్పు కాదు కదా బిడ్డ. కనుక నా యొక్క కోరికను ఇప్పుడు నువ్వే తీర్చాలి. అప్పుడే నీ యొక్క కోరికలన్నిటినీ కూడా ఖచ్చితంగా నేను తీరుస్తానమ్మా అని చెప్పి నీకు నేను ఈరోజు మాట ఇస్తూ ఉన్నాను. బిడ్డ, నువ్వు ఏ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావో, నీకు రావాలి అనుకున్న డబ్బు కోసం, నువ్వు కట్టాలి అనుకుంటున్న ఇల్లు కోసం, నువ్వు చదవాలి అనుకుంటున్న చదువు కోసం, నీ యొక్క ఆరోగ్యం కోసం, నీ యొక్క స్థలంకి కావలసిన డబ్బు కోసం, నీ యొక్క భర్త గురించి, ఇలా ఏ విషయం గురించి అయితే నువ్వు శుభవార్తను వినాలి అని అనుకుంటూ ఉన్నావో అది నీ జీవితంలో ఖచ్చితంగా జరిగేలా చూసే పూర్తి బాధ్యత నాదేనమ్మా. తల్లి, సర్వం కూడా నా యొక్క ఆధీనంలోనే నడుస్తూ ఉన్నప్పుడు నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను తల్లి. కనుక దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. చేయాలి అనుకున్న పని మీద ధ్యాసను పెట్టమ్మా. దానికోసం నువ్వు కొంచెం కష్టపడాలి. ఆ కష్టమే నిన్ను ఎప్పటికైనా కానీ మొదటి స్థానంలో నించోబెడుతుంది అని చెప్పి నమ్ము. అప్పుడే అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకున్నది కూడా అదే కదా బిడ్డ. ఎప్పుడైనా మనుషులు భయపడినట్లుగా ఏ జంతువులు భయపడవు, ఏ జీవరాశులు కూడా భయపడవు. కనుకే వాటికి ఏ బాధలు లేకోకుండా ఆనందంగా అవి చేరాలి అనుకున్న తీరాలకు చేరగలుగుతున్నాయి. మనిషి మాత్రమే భయంతో, కంగారుతోటి వాళ్ళ యొక్క తీరాలను చేరకుండా అక్కడే మధ్యలోనే ఆగిపోతూ ఉన్నారు. కనుక జంతువులను చూసి ఈ చిన్న పని నేర్చుకుంటే కనుక మనం ఎప్పుడో ఇంకా ఇంకా గొప్ప స్థాయికి ఎదగలిగేవారము. బిడ్డ, ఎవరో ఏదో అంటున్నారని ఇవాల్టి రోజున నువ్వు ఈ చిన్నగా అంటే నీకు ఏదీ లేని పరిస్థితుల్లో నిన్ను చూసి ఎవరైతే ఎగతాళి చేస్తున్నారు అని నువ్వు బాధపడకు. ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి నిన్ను చులకనగా చూసి నిన్ను చిన్న చూపును చూసిన వారు సంతోషపడుతూ బ్రతుకుతూ ఉన్నారో, నీకంటూ ఒక రోజు వచ్చినప్పుడు అందరూ కూడా తల దించుకునేలా నేను చేస్తానమ్మా. బిడ్డ, ఈ రోజు కోసం ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసే దానికంటే నేను ఎక్కువగా ఎదురు చూస్తాను. ఎందుకంటే నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం తల్లి అని నీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదా. అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని బాబావారు చెప్తూ ఉన్నారు. అయితే బిడ్డ, నువ్వు నీ తల్లి కనుక ఏ బిడ్డ తన బిడ్డల గురించి మంచి చెడు ఆలోచిస్తూ ఉంటుందో, అలాగే నేను కూడా నీ తండ్రిగా నేను నీ బావుగా ఉండాలని కోరుకుంటున్నారండి. ఎంత బాధపడుతున్నారో సాయినాథుడు, ఎంత ఆవేదన చెందుతూ ఉన్నారో, మనకు ఎంత స్ఫూర్తిని ఇస్తూ ఉన్నారో. నిజంగా సాయినాథుని మాటలు వింటున్న మనమందరం కూడానండి చాలా చాలా పుణ్యం చేసుకుని ఉంటాం కదా. కనుకనే ఈ సందేశాలు మన చెవిన పడుతూ ఉన్నాయి, వినగలుగుతున్నాము. ఎప్పుడైతే జీవితంలో అన్నీ కోల్పోయామో, మాకు ఏమీ లేదు అని దిగులు పడుతూ ఉంటామో, అటువంటి సమయంలో మనం ఏది వింటే ఆనందంగా మనం ఉంటాము, ఏది వింటే ధైర్యంగా మనకు ఉంటుంది అనే మాటను మనకు వినిపించి, తండ్రిగా నేను ఉన్నానమ్మా నీకు అని ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు మన షిరిడి సాయినాథుడు. కనుక ఈ సందేశం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మనం ముందుగానే చెప్పుకున్నాం కదండి, మనం సాయినాథుని వారసులం. బాబా మహారాజ్ అయితే మనం రాకుమారులం అని ముందే చెప్పుకున్నట్లుగా సాయినాథుని బిడ్డలుగా మనం ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదండి, ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని కూడా అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో మిమ్మల్ని అందరినీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.